Hello everyone, welcome to Python Life. Python Basics to Advanced Python Programming Language కోర్స్ అనేది మనం ఫిబ్రవరి 4th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అండ్ ఈ కోర్స్ ఒక డ్యూరేషన్ అనేది 45 days ఉంటుంది. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ అనేది మిస్ అయినా రికార్డింగ్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ఈ కోర్సులో మనమేం ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే లైక్ టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్, టాస్క్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మీకు సెషన్ ఎండింగ్ లో డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అండ్ వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. అండ్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. డైలీ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈ కోర్సులో 5 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ కోర్స్ ఒక ఫీ అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ చేయండి. బిఫోర్ దట్ కోర్స్ ఒక డెమో వీడియో అయితే వాచ్ చేయండి. సో ఇప్పుడు ఒక డెమో వీడియో అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తున్నామండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు డెమో వీడియో చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కోర్స్ ఒక ఓవర్ వ్యూ అనేది మీకు అర్థమవుతుంది. సో మీకు డెమో వీడియో నచ్చితే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ అయితే అవ్వచ్చు. సో ఇక లేట్ చేయకుండా డెమో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీకు ఒక డెమో వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ డెమో వీడియోలో సిలబస్ లో ఉన్న ఒక టాపిక్ ని పిక్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు సిలబస్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఈ కోర్స్ ఒక సిలబస్ అనేది డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. సో మనకి కోర్స్ ఇంట్రడక్షన్ తో పాటు పైథాన్ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. ఈ పైథాన్ ఇంట్రడక్షన్ లో ప్రోగ్రామింగ్ గురించి, కోడింగ్ గురించి, లైబ్రరీస్ గురించి, మాడ్యూల్స్ గురించి అండ్ పైథాన్ ఏమేం చేయగలదు అండ్ ఈ పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడిఈ ఇన్స్టాలేషన్స్ అనేవి ఉంటాయండి. సో వన్స్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ గురించి అయితే నేర్చుకుంటాం. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అనేది మనం బేసిక్స్ లెవెల్ నుంచి నేర్చుకుంటామంటే కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ లో. సో ఎవరైతే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎవరైతే నాన్ నేటివ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సో వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో క్లియర్ గా విత్ డౌట్ సెషన్ సపోర్ట్ తో పాటు మనం ప్రతి టాపిక్ స్క్రాచ్ నుండి అయితే నేర్పిస్తామండి. సో ఫండమెంటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఫండమెంటల్స్ లో మీరు ఎంత స్ట్రాంగ్ గా మీ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకుంటారో తర్వాత వచ్చే అడ్వాన్స్ టాపిక్స్ అనేవి మీకు అంత ఈజీగా అర్థమవుతాయండి. సో ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ లో మనం ప్రింట్ స్టేట్మెంట్ గురించి, కామెంట్స్ గురించి, డేటా టైప్స్ గురించి, స్ట్రింగ్స్ గురించి అండ్ కీవర్డ్స్ గురించి, వేరియబుల్స్ లోని టైప్స్ గురించి అండ్ టైప్ కన్వర్షన్ గురించి అండ్ ఇన్పుట్ అవుట్పుట్ గురించి, సో ఇలా ఫండమెంటల్స్ అనేవి మనం కంప్లీట్ గా స్క్రాచ్ నుండి అయితే నేర్పిస్తాం. వన్స్ ఈ ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ నేర్చుకున్న తర్వాత ఆపరేటర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. లైక్ బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి, అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, అట్లాగే సింపుల్ అవుట్పుట్ ఫార్మాటింగ్ గురించి. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటామండి. ప్రతిదీ కూడా ప్రాక్టికల్ బేస్డ్ గానే నేర్పిస్తాం. థియరీ పార్ట్ తో పాటు ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ మీకు ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎవ్రీడే టాపిక్ వైజ్ కోడింగ్ ఎక్సర్సైజెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. లైక్ ఇండెంటేషన్ అంటే ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్ గురించి, ఎల్ఇఫ్ గురించి, ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్. సో ఇట్లా కంప్లీట్ గా కంట్రోల్ స్ట్రక్చర్స్ లోని కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుంటాం. అదే విధంగా కంట్రోల్ స్ట్రక్చర్స్ లోని ఇటరేటివ్ స్టేట్మెంట్స్ గురించి, లైక్ ఫర్ లూప్ గురించి అండ్ వైల్ లూప్ గురించి, నెస్టెడ్ ఫర్ లూప్ గురించి అండ్ నెస్టెడ్ వైల్ లూప్ గురించి అండ్ ఇట్లా ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి ఆర్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ గురించి. సో వాట్ ఎవర్ ఇవన్నీ కూడా లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్, జంపింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ స్ట్రక్చర్స్ లోకి అయితే వస్తాయండి. సో వన్స్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ అయితే మనం నేర్చుకుంటామండి. డేటా స్ట్రక్చర్స్ లో మనం కంప్లీట్ గా స్ట్రింగ్స్ గురించి అండ్ స్ట్రింగ్స్ ఇంట్రడక్షన్, అట్లాగే ఆ స్ట్రింగ్ ఒక ఆబ్జెక్ట్ బేసిక్స్ గురించి, స్ట్రింగ్స్ లో యూస్ చేసే మెథడ్స్ గురించి అండ్ స్ట్రింగ్ అనేది మ్యూటబుల్ డేటా టైపా, ఇమ్యూటబుల్ డేటా టైపా, అట్ ద సేమ్ టైం మ్యూటబుల్ డేటా టైప్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ స్ట్రింగ్స్ లో మెథడ్స్ తో పాటు స్ప్లిట్టింగ్ గురించి, జాయినింగ్ గురించి అండ్ స్ట్రింగ్ ఫార్మేషన్ గురించి కంప్లీట్ గా డేటా స్ట్రక్చర్స్ లో ఎవ్రీథింగ్ మనం బేసిక్స్ నుంచి అయితే నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం పైథాన్ లోని లిస్ట్ డేటా స్ట్రక్చర్ గురించి అయితే నేర్చుకుంటామండి. లైక్ లిస్ట్ బేసిక్స్ తో పాటు లిస్ట్ లో మెథడ్స్, నెస్టెడ్ లిస్ట్, లిస్ట్ కంప్రహెన్షన్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. అండ్ టపుల్స్ అండి, టపుల్స్ లో కూడా మనం టపుల్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి, అలాగే టపుల్స్ లో ఉండే మెథడ్స్ గురించి, టపుల్ ఒక ఆపరేషన్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం.
అండ్ సెట్స్. సో సెట్స్ ఇంట్రడక్షన్, అట్లాగే సెట్ లో ఉన్న బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ కొన్ని మెథడ్స్ ఉంటాయండి వేరియస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి సెట్స్ మీద, వాటి గురించి నేర్చుకుంటాం. సో అట్లాగే ఫ్రాజన్ సెట్ గురించి నేర్చుకుంటాం అండ్ డిక్షనరీ. సో డిక్షనరీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక మినీ ప్రాజెక్ట్ అనేది చేస్తామండి, లైక్ డిక్షనరీని బేస్ చేసుకుని. అండ్ వన్స్ ఈ డేటా స్ట్రక్చర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫంక్షన్స్ అయితే నేర్చుకుంటామండి. సో ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మీరు ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ మీద కోడింగ్ అనేది చేస్తారు. సో దాని గురించి మనం ఇవన్నీ కూడా ప్రాక్టికల్ బేస్డ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మనం అయితే ఫంక్షన్స్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తాం, డిఫైన్ చేసిన ఫంక్షన్ ని ఎట్లా కాల్ చేస్తాం, అండ్ ప్రింట్ స్టేట్మెంట్ కి రిటర్న్ స్టేట్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ గురించి, పారామీటర్స్ గురించి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ గురించి, అలాగే నెస్టెడ్ ఫంక్షన్స్ గురించి. సో ఇట్లా కంప్లీట్ గా మనం ఫంక్షన్స్ అనేవి నేర్చుకున్న తర్వాత అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లోకి అయితే వెళ్తాం. ఈ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ లో మనం అనోనమస్ ఫంక్షన్ లాంటి లాంబ్డా ఫంక్షన్ గురించి, అండ్ ఫిల్టర్ ఫంక్షన్ అండ్ మ్యాప్ ఫంక్షన్, రిటర్న్ స్టేట్మెంట్ కి ఈల్డ్ స్టేట్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఫిల్టర్ ఫంక్షన్ గురించి అండ్ జనరేటర్ ఫంక్షన్ గురించి, రెడ్యూస్ ఫంక్షన్ గురించి, ఈల్డ్ కీవర్డ్ గురించి. సో ఇట్లా అడ్వాన్స్ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటామండి. సో వన్స్ ఈ అడ్వాన్స్ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిన్ కాన్సెప్ట్ ఊప్స్ కాన్సెప్ట్ గురించి అయితే నేర్చుకుంటాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని మనం ఎట్లా ప్రోగ్రామింగ్ అనేది రాయొచ్చు అనేది ఈ ఊప్స్ కాన్సెప్ట్ లో అయితే నేర్చుకుంటాం. అండ్ డేటాకి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో వాట్ ఈస్ ఊప్స్ తో స్టార్ట్ చేసి టైప్స్ ఆఫ్ ఊప్స్ కూడా మనం కంప్లీట్ చేస్తాం. లైక్ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇనిట్ గురించి, సెల్ఫ్ కీవర్డ్ గురించి, సూపర్ కీవర్డ్ గురించి, అండ్ టైప్స్ ఆఫ్ ఊప్స్ లో ఇన్హెరిటెన్స్ అండ్ ఇన్హెరిటెన్స్ లోని టైప్స్ గురించి, అండ్ నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం ని మనం మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ ద్వారా ఎట్లా అచీవ్ చేస్తాం గురించి, అండ్ ఎన్కాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్. ఇట్లా కంప్లీట్ గా ఊప్స్ కాన్సెప్ట్ మీకు ఒక 5 to 7 సెషన్స్ అనేవి ఉంటాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా మనకు ఊప్స్ కాన్సెప్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది మోస్ట్లీ మనం డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి అండ్ ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని ఎట్లా ప్రోగ్రామింగ్ చేస్తాం అనేది మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుంటాం విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా. మన సిలబస్ లో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయండి. ఆ ప్రాజెక్ట్స్ అనేవి మనకి కోర్స్ కంప్లీట్ అవుతుండగానే ఆన్ గోయింగ్ లోనే మనం కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి కూడా కంప్లీట్ చేస్తాం. సో ఊప్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫైల్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో ఒక ఫైల్ ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనే దాని గురించి నేర్చుకుంటాం. లైక్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇంట్రడక్షన్ తో పాటు ఫైల్స్ లో మనకి ఏ మోడ్స్ ద్వారా ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. సో మన ఫైల్స్ మీద అయితే వర్క్ చేస్తామండి. అండ్ వీటిలో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ అన్ని కూడా నేర్చుకుంటాం. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి. సో మనం కోడింగ్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఆ ఎర్రర్స్ రావడం వల్ల ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తాం, ఆ ఎర్రర్స్ ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం అనేది కంప్లీట్ గా నేర్చుకుంటామండి. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయిన తర్వాత ఇక్కడికి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ అవుతుంది. సో తర్వాత డొమైన్ రిలేటెడ్ గా మనం నంపై అనే లైబ్రరీ గురించి నేర్చుకుంటాం. మీరు డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నా, ఆర్ లైక్ డేటా ఇంజనీర్ అవ్వాలనుకున్నా, ఆర్ బిజినెస్ అనలిస్ట్ అవ్వాలనుకున్నా, ఆర్ డేటా సైన్స్ రిలేటెడ్ గా ఏమన్నా మీరు డొమైన్స్ చూస్ చేసుకున్నప్పుడు మీకు ఫండమెంటల్స్ లో ఖచ్చితంగా ఈ నంపై లైబ్రరీ అనేది ఉంటుందండి డొమైన్ రిలేటెడ్ గా. సో నంపై గురించి అయితే నేర్చుకుంటామని. సో నంపై ఇంట్రడక్షన్, నంపై ఇన్స్టాలేషన్స్ అండ్ ఎన్ డైమెన్షన్ ఆఫ్ అరేస్ గురించి అండ్ డేటా టైప్స్ గురించి, అరేస్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఎన్ని విధాలుగా అరేస్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. సో అట్లాగే ఎగ్జిస్టింగ్ డేటా నుంచి మనం లైక్ అరేస్ ని ఎట్లా తీసుకొస్తాం, అండ్ ఇండెక్సింగ్ గురించి, స్లైసింగ్ గురించి, అడ్వాన్స్డ్ ఇండెక్సింగ్, బ్రాడ్కాస్టింగ్ గురించి, అండ్ ఎర్రర్స్ ఇటరేటింగ్ గురించి, అండ్ ఒక అరే ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం ఇటరేట్ చేస్తాం, అండ్ అరే మ్యానిపులేషన్స్. సో ఇట్లా కంప్లీట్ గా అరేస్ అనేవి ఉంటాయి. సో సిలబస్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ పైథాన్ పాండాస్ గురించి నేర్చుకుంటామండి. సో లార్జ్ డేటా సెట్స్ మీద మనం ప్రీ ప్రాసెసింగ్ లాంటివి చేయాలనుకున్నప్పుడు ఈ పాండాస్ అనే లైబ్రరీ బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఈ పాండాస్ అనే లైబ్రరీ ఏం చేస్తుందంటే లార్జ్ డేటా సెట్స్ ని హ్యాండిల్ చేస్తుంది, ప్రీ ప్రాసెసింగ్ కూడా చేస్తుందండి. సో ఇక్కడ మనం పాండాస్ యూస్ చేసి మనం సిరీస్ గురించి, అట్లాగే డేటా ఫ్రేమ్ గురించి, బేసిక్ ఫంక్షనాలిటీస్ అండ్ స్టాటిస్టిక్స్ గురించి, అండ్ ఫంక్షన్ అప్లికేషన్ లైక్ సార్టింగ్ గురించి. సో ఇట్లా వాట్ ఎవర్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన సిలబస్ అని డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. మన సిలబస్ లో అయితే పాండాస్ గురించి కూడా నేర్పిస్తాం. అండ్ తర్వాత ఒక వెర్షన్ కంట్రోల్, గిట్ అండ్ గిట్ హబ్ గురించి కూడా మనం అయితే నేర్పిస్తామండి. సో గిట్ ఇంట్రడక్షన్ తో పాటు గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గిట్ ని గిట్ హబ్ తో ఎలా ఇంటర్లింక్ చేయాలి,
సో ప్రాజెక్ట్స్ని ఎలా పుష్ చేయాలి, ఎలా పుల్ చేయాలి, రీడ్మీ ఫైల్ గురించి, సో ఎట్లా ప్రాజెక్ట్స్ని మనం గిట్ హబ్లో ఉన్న ప్రాజెక్ట్స్ని ఎట్లా క్లోన్ చేసుకోవాలి, సో దానిపైన మనం ఎట్లా వర్క్ చేసుకుని మళ్ళీ లైక్ గిట్ హబ్ రెపాజిటరీలకి ఎట్లా మనం పుష్ చేయాలి, పుల్ చేయాలి, కమిట్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటామండి వెర్షన్ కంట్రోల్ గురించి గిట్ అండ్ గిట్ హబ్. సో వన్స్ ఇది మన కంప్లీట్ సిలబస్ అండి. కంప్లీట్ గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు డొమైన్ రిలేటెడ్ గా నంపై, పాండాస్, గిట్ అండ్ గిట్ హబ్ ఒక వెర్షన్ కంట్రోల్ అయితే నేర్పిస్తాం. సో ఈ కోర్స్ కంప్లీషన్ అయ్యే టైంకి 5 ప్రాజెక్ట్స్ కూడా మనం అయితే ఇంక్లూడ్ చేసామండి. లైక్ రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్, బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్, టెక్స్ట్ టు ఆడియో అండ్ టు డూ లిస్ట్. ఈ 5 ప్రాజెక్ట్స్ గురించి కూడా మనమైతే ఈ సిలబస్ లో ఇంక్లూడ్ చేసామండి. సో ఈ ప్రాజెక్ట్స్ తో పాటు ఇంకేం మేము ప్రొవైడ్ చేస్తున్నామంటే లైక్ పైథాన్ లైఫ్ వాళ్ళు సో ఈ కోర్స్ తో ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎవ్రీ డే డౌట్ సెషన్ అనేది ఉంటుందండి. డౌట్ సెషన్ తో పాటు మీకు లైవ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్ లో సెషన్ కంప్లీట్ అయిన తర్వాత విత్ ఇన్ 2 hours లోనే రికార్డింగ్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో మీరు ఎవరైనా క్లాసెస్ మిస్ అయితే రికార్డింగ్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. అండ్ టాపిక్ రిలేటెడ్ గా స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, డైలీ జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. సెషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ మెటీరియల్ పంపిస్తాం, రికార్డింగ్ కంటెంట్ పంపిస్తాం. అదే విధంగా ఆ టాపిక్ రిలేటెడ్ గా టాస్క్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా పంపిస్తామని. సో ఇట్లా మనకి టాస్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో ఇట్లా మీరు ఎవ్రీ డే టాస్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సెషన్కి అటెండ్ అయ్యేటప్పటికి టాస్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటారు. సో సిలబస్ కంప్లీట్ అయ్యి మీరు టాస్క్స్ అన్ని కూడా సబ్మిట్ చేసిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారండి. రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. డైలీ 1.5 hour ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండి. ఓకేనా, ఎవరైనా ఈ లైవ్ క్లాస్ మిస్ అవుతే రికార్డింగ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ కోర్స్ అంతా కూడా తెలుగు లాంగ్వేజ్ లో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. కంప్లీట్ గా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ తెలుగు లాంగ్వేజ్ లో ఇన్ డీటెయిల్ గా అయితే ఉంటుందండి. స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు అండ్ డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది 45 days లైవ్ క్లాసెస్ అండి. సో మనకి ఆల్మోస్ట్ 30 to 45 days లో కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అవుతాయి. సో ఎవరైతే మనం ప్రొవైడ్ చేసే టాస్క్స్ అండ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఆఫ్టర్ ఈ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ కోర్స్ అనేది November 20 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఎన్రోల్మెంట్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ కంప్లీట్ సిలబస్ ఒక PDF అనేది షేర్ చేస్తారు అండ్ డెమో వీడియో కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో ఇప్పుడు ఈ సిలబస్ లోని ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో మీకు ఇది డెమో పర్పస్ కింద యూజ్ అవుతుంది. సో ఎట్లా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది ఒక ఐడియా వస్తుందండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో వేరియబుల్స్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకుందామండి. అసలు వేరియబుల్ అంటే ఏంటి అండ్ వేరియబుల్స్ లో ఎలాంటి వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఒక వేరియబుల్ క్రియేట్ చేయడానికి ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలనేది అయితే ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందామండి. పైథాన్ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్స్ విచ్ స్టోర్ వాల్యూస్. సో పైథాన్ వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాంటిది. ఆ కంటైనర్స్ లో మనం వాల్యూస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ అండి ఇది. ఫస్ట్ థియరీ పార్ట్ కంప్లీట్ చేసుకొని మీకు ప్రాక్టికల్ గా మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. సో పైథాన్ వేరియబుల్ ఈస్ కంటైనర్స్ విచ్ స్టోర్ వాల్యూస్. పైథాన్ ఈజ్ నాట్ స్టాటికల్లీ టైప్డ్. పైథాన్ అనేది స్టాటికల్లీ టైప్డ్ అయితే కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏమన్నామండి, పైథాన్ వేరియబుల్ ఈస్ కంటైనర్స్ విచ్ స్టోర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్స్ లో కూడా కంటైనర్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా, మీరుండే ఇంట్లో కిచెన్స్ లో కూడా కొన్ని కంటైనర్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ లో మీరు సాల్ట్ స్టోర్ చేస్తారు, ఒక కంటైనర్ లో మీరు ఆయిల్ స్టోర్ చేస్తారు. ఓకేనా. సో ఈ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను వేరియబుల్స్ అంటున్నానండి. ఈ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వేరియబుల్స్ అంటున్నా. ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో సాల్ట్ కానీ ఆయిల్ కానీ వీటిని నేను వాల్యూస్ అంటున్నా. ఓకేనా. సో వాట్ అబౌట్ పైథాన్ ఈజ్ నాట్ స్టాటికల్లీ టైప్. సో ఇక్కడ చూడండి, కంటైనర్స్ లో ఏం స్టోర్ చేస్తామండి, కంటైనర్స్ లో ఏం స్టోర్ చేస్తాం, వాల్యూస్ ని స్టోర్ చేస్తాం. కంటైనర్స్ లో వాల్యూస్ ని స్టోర్ చేస్తాం. సో నా దగ్గర ఒక నెంబర్ ఉంది, న్యూమరిక్ వాల్యూ ఉంది.
న్యూమరిక్ ఒక నెంబర్ అయితే ఉంది. సో, ఈ నంబర్‌ని ఒక కంటైనర్‌లో స్టోర్ చేశా. ఈ నంబర్‌ని ఒక కంటైనర్ స్టోర్ చేశా. సో, ఇది ఆటోమేటిక్‌గా ఏమవుతుందండి? ఇంటీజర్ కంటైనర్ అవుతుంది. సో, నేను నంబర్ స్టోర్ చేశాను కాబట్టి ఇది ఇంటీజర్ కంటైనర్ అవుతుంది. సో, అలాగే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. సో, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఈ క్యారెక్టర్స్ నేనేమంటున్నానంటే ఒక స్ట్రింగ్ అంటున్నా. సో, ఈ స్ట్రింగ్‌ని ఒక కంటైనర్‌లో స్టోర్ చేశా. సో, ఇది ఆటోమేటిక్‌గా స్ట్రింగ్ కంటైనర్ అవుతుంది. అంటే మనం ఈ కంటైనర్‌కి చెప్పక్కర్లేదండి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అంటే ఈ వేరియబుల్స్‌కి ఈ వాల్యూస్ ఏంటో చెప్పక్కర్లా. సో, పైథాన్‌లో డేటా టైప్స్ అని ఉంటాయండి. లైక్ స్ట్రింగ్ డేటా టైప్ అని, ఇంటీజర్ డేటా టైప్ అని, ఫ్లోట్ అని, కాంప్లెక్స్, డిక్షనరీ, సెట్స్ ఇట్లా కొన్ని డేటా టైప్స్ అనేవి ఉంటాయండి. అలాంటి డేటా టైప్స్‌ని వేరియబుల్స్‌కి అసైన్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యూ అనేది వేరియబుల్స్‌కి చెప్పక్కర్లేదండి. ఆటోమేటిక్‌గా తెలుసుకుంటుంది. సో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నాట్ స్టాటికల్లీ టైప్డ్. అట్ ద సేమ్ టైమ్ పైథాన్‌లో వేరియబుల్స్‌ని మనం డిక్లేర్ చేసేటప్పుడు వాటికి ఆ వేరియబుల్స్‌కి ఆ వాల్యూస్ గురించి చెప్పక్కర్లా. క్లియర్ అండి? వి డు నాట్ నీడ్ టు డిక్లేర్ వేరియబుల్స్ బిఫోర్ యూజింగ్ దెమ్ ఆర్ డిక్లేర్ దేర్ టైప్. సో, ఇప్పుడు చెప్పాం గదండీ! మనకి డేటా టైప్స్ అని ఉంటాయండి. ఈ డేటా టైప్స్ గురించి వేరియబుల్స్‌కి చెప్పక్కర్లేదండి. మనం ఈ డేటా టైప్ అనేది స్ట్రింగ్, ఇంటీజర్ అని మనం అక్కడ డిక్లేర్ చేయక్కర్లా. సో, ఆటోమేటిక్‌గా ఒక వేరియబుల్‌కి వాల్యూ అసైన్ చేసినప్పుడు ఆ వేరియబుల్ అనేది అర్థం చేసుకుంటుంది. ఓకేనండి? ఏ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ ద మూమెంట్ వి ఫస్ట్ అసైన్ ఏ వాల్యూ టు ఇట్. సో, ఎప్పుడైతే ఒక వేరియబుల్ క్రియేట్ చేసామో ఖచ్చితంగా వాల్యూ అనేది ఆ వేరియబుల్‌కి అసైన్ చేయాలి. మీరు ఒక కంటైనర్ అనేది మీరు తీసుకుంటే, ఆ కంటైనర్‌లోకి వాల్యూ అనేది ఖచ్చితంగా స్టోర్ చేయాలండి. ఎంప్టీగా అయితే వదిలేయకూడదు. సో, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక వేరియబుల్ మీరు క్రియేట్ చేసిన తర్వాత వాల్యూ అనేది అసైన్ చేయాలి. ఈ పాయింట్ కూడా క్లియర్ కదండీ! థర్డ్ పాయింట్ చూడండి. పైథాన్ వేరియబుల్ ఈస్ ఎ నేమ్ గివెన్ టు ఎ మెమరీ లొకేషన్. సో, ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో, నేను ఏ ఈక్వల్ టు 10. ఈ ఏ అనేది ఒక కంటైనర్. వేరియబుల్ అండి. ఏ అనే దాన్ని నేను వేరియబుల్ అంటున్నా. ఈ 10 అనేది వాల్యూ. ఈ 10 అనేది వాల్యూ. సో, ఇక్కడ నేనేం చేశాను, వాల్యూని వేరియబుల్‌కి అసైన్ చేశా. ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నా. ఈ 10 అనే వాల్యూని ఏకి అసైన్ చేశా. ఈ పాయింట్ చూడండి. ఏ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ ద మూమెంట్ వి ఫస్ట్ అసైన్ ఏ వాల్యూ టు ఇట్. ఒక వేరియబుల్ క్రియేట్ చేయగానే ఒక వాల్యూనైతే అసైన్ చేశా. ఓకేనా? ఈ పాయింట్ చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ గురించి చెప్తాను. జాగ్రత్తగా వినండి. సో, ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉందో ఇది మెమరీ లొకేషన్ ఒక నేమ్ అండి. మెమరీ లొకేషన్ ఒక నేమ్. ఓకేనా? ఈ 10 అనేది ఏదుందో ఆ మెమరీ లొకేషన్‌లో ఉండే వాల్యూ మాట. ఈ 10 అనేది ఏముందో ఆ మెమరీ లొకేషన్‌లో ఉండే వాల్యూ. ఏలో ఉండే వాల్యూ. సో, మరి 1000 అనేది ఏంటి? ఈ 1000 అనేది ఏంటి? ఈ 1000 అనేది మెమరీ లొకేషన్ ఒక అడ్రెస్ అండి. మెమరీ లొకేషన్ ఒక అడ్రెస్ మాట. మెమరీ లొకేషన్ ఒక అడ్రెస్. ఓకేనా? మీకు థియరీ అర్థమైందంటే నేను ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్ చూపిస్తా. మీ అందరికి వీఎస్ కోడ్ అనేది డిస్‌ప్లే అవుతుందా? ఇది వీఎస్ కోడ్ అండి. ఓకేనా? ఇది వచ్చేసరికి విజువల్ స్టూడియో కోడ్. మనం పైథాను ఈ వీఎస్ కోడ్‌లోనే ప్రాక్టీస్ చేస్తామన్నమాట. దీన్ని ఐడీఈ అంటారు. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్. ఎడిటర్స్ మాట. ఎడిటర్స్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా? సో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీఎస్ కోడ్ ఈ టూల్ ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. ఓకేనా? సో, ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ అనేవి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫర్దర్‌గా. యాస్ ఆఫ్ నౌ వేరియబుల్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. సో, నేను ఇక్కడ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. డెమో.py అని చెప్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో, కంప్లీట్‌గా ఈ డెమో సెక్షన్‌లో వేరియబుల్ గురించి తెలుసుకుంటామండి. ఓకేనా? వేరియబుల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో,
సో ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. ఓకే. సో నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశా. డెమో.py అని ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను a ఈక్వల్ టు 10 అని చెప్పి తీసుకున్నా. a ఈక్వల్ టు 10 అని చెప్పి అయితే తీసుకున్నా. a అనేది ఏమవుతుందండి? వేరియబుల్. a అనేది ఒక వేరియబుల్. ఈ 10 అనేది ఏంటండి? వాల్యూ. వాల్యూ. ఓకేనా? సో థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి. ఏ పైథాన్ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్. సో ఈ ఏ అనేది మెమరీ లొకేషన్ ఒక నేమ్ అంటున్నా. ఓకేనండి? మెమరీ లొకేషన్ ఒక నేమ్. 10 అనేది వాల్యూ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్. 1000 అనేది అడ్రస్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్. సో ఇప్పుడు మీరు చూడండి. నేనేం చేస్తున్నానంటే ప్రింట్ ఐడి ఆఫ్ ఏ అని రాస్తున్నా. ప్రింట్ ఐడి ఆఫ్ ఏ. సో మనకి వేరియబుల్ ఒక అడ్రస్ చూపిస్తదండి. వేరియబుల్ ఒక అడ్రస్ అనేది డిస్‌ప్లే అవుతది. మీరు ఇక్కడ టెర్మినల్‌లో చెక్ చేయొచ్చు. 1407258226711576 ఇది అడ్రస్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ మాట. మెమరీ లొకేషన్. సో ఏ అనేది మెమరీ లొకేషన్ ఒక నేమ్ అవుతుంది. 10 అనేది ఆ మెమరీ లొకేషన్‌లో ఉన్న వాల్యూ అవుతుంది. ఈ నంబర్ అనేది ఆ మెమరీ లొకేషన్ ఒక అడ్రస్ అవుతుందండి. ఓకేనా? 3 పాయింట్స్ క్లియర్ కదా? సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం మీనింగ్‌ఫుల్‌గా రాయాలండి. ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు ఫర్దర్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. సో వేరియబుల్స్ అంటే ఏంటో అర్థమైంది కదండీ! సో మళ్ళీ ఇంకొకసారి పాయింట్స్ అనేవి రివైజ్ చేద్దాం. పైథాన్ వేరియబుల్ ఈస్ ఎ కంటైనర్ విచ్ స్టోర్స్ వాల్యూ. Python is not statically typed. We do not need to declare variables before using them or declare their type. A variable is created the moment we first assign a value to it. A Python variable is a name given to a memory location. So Python variable అనేది మెమరీ లొకేషన్ కి ఇచ్చే నేమ్ అండి. ఒక నేమ్. ఒక మెమరీ లొకేషన్ ఉందంటే దానికి నేమ్ అనేదే ఈ వేరియబుల్ అండి. ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఇది ఒక బేసిక్ యూనిట్ అండి. స్టోరేజ్ చేయడానికి యూజ్ చేసే ఒక బేసిక్ యూనిట్ అన్నమాట ఈ వేరియబుల్స్ అనేవి. సో క్లియర్ కదండి? సో ఇప్పుడు వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ అనేవి వన్ బై వన్ అయితే ఇప్పుడు చూద్దాం. రూల్స్ ఫర్ క్రియేటింగ్ వేరియబుల్స్ ఇన్ పైథాన్. వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. అందులో ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ద అండర్‌స్కోర్ క్యారెక్టర్. సింపుల్ గా చెప్తాను చూడండి. మీరు వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా a = 10, b = 20 ఇలా అయితే ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదంటే వేరియబుల్ నేమ్స్ అనేవి మీనింగ్‌ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు a = 10 అన్నారు. ఈ 10 అనేది ఏంటి? ఈ 10 అనేది పర్సన్ ఒక ఏజా? లేకపోతే రోల్ నంబరా? లేకపోతే ఏదైనా క్లాసా? ఏమైనా ఐడీసా? డిపార్ట్మెంట్ నంబరా? సో మనకి ఆ వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడే మీనింగ్‌ఫుల్ గా అయితే డిక్లేర్ చేయాలి. ఓకేనా? సో దానికి ఫాలో అవ్వాల్సిన రూల్ వచ్చేసరికి ఫస్ట్ రూల్ ఒక వేరియబుల్ నేమ్ స్టార్ట్ చేసేటప్పుడు లెటర్ తో అయినా స్టార్ట్ చేయాలి లేదా అండర్‌స్కోర్ క్యారెక్టర్ అయినా ఇవ్వాలి. సో మీ అందరికి విఎస్ కోడ్ కనిపిస్తుంది కదండి? ప్రాక్టికల్ గా చెప్తాను చూడండి. స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ నేమ్ అనేది ఏమవుతుందండి? వేరియబుల్. స్టూడెంట్ నేమ్ అనేది వేరియబుల్. కిరణ్ అనేది ఏమవుతుందండి? వాల్యూ. ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తానంటే దానికి వాల్యూ అనేది అసైన్ చేయాలి. సో అసైన్ చేసా. అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు దీన్ని. ఈ ఈక్వల్ టు అనే దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్. సో వాల్యూని వేరియబుల్ కి అసైన్ చేసుకోవడానికి ఈ ఈక్వల్ టు అనేది ఒక ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా?
సో ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే వేరియబుల్ నేమ్ అనేది లెటర్తో స్టార్ట్ చేయాలి. లెటర్తో స్టార్ట్ చేయాలి స్టూడెంట్ నేమ్. ఆర్ లెటర్తో స్టార్ట్ చేయకపోతే అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇలా అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ చేయొచ్చండి. ఐదర్ లెటర్ అయినా ఉండాలి, అండర్ స్కోర్ అయినా ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి. ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. ఒక వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ నేమ్ అనేది స్టార్టింగ్ నెంబర్ అయితే ఉండకూడదు, న్యూమరిక్ అయితే ఉండకూడదు. న్యూమరిక్ అయితే ఉండకూడదు. ఒకవేళ న్యూమరిక్ అనేది మనం స్టార్టింగ్ వేరియబుల్లో నెంబర్ రాసామంటే ఎర్రర్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. 1 స్టూడెంట్ అని రాస్తున్నాం. 1 స్టూడెంట్ ఈక్వల్ టు కిరణ్ అని చెప్పి రాస్తున్నాం. సో స్టూడెంట్ అనేది వేరియబులే. ఎప్పుడైతే వేరియబుల్ క్రియేట్ చేసే ముందు నెంబర్ ఇస్తున్నామో మనకి ఎర్రర్ అనేది వస్తుందండి. సో ఈ విధంగా వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయకూడదు. ఈ విధంగా వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయకూడదు. వేరియబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఐదర్ క్యారెక్టర్ అయినా ఉండాలి. సో మనకి క్యారెక్టర్ అంటే A to Z ఆల్ఫాబెట్స్ ఏదైనా ఉండొచ్చు. ఆర్ అండర్ స్కోర్ అయినా ఉండాలి. నెంబర్ మట్టుకు ఉండకూడదు. స్టార్టింగ్ లో నెంబర్ మట్టుకు ఉండకూడదు. క్లియర్ అండి? నెక్స్ట్ పాయింట్. ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. ఒక వేరియబుల్ నేమ్ ను మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ వేరియబుల్ ఏమేమి కంటైన్ చేస్తుందంటే ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ కంటైన్ చేస్తుందండి. ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ కంటైన్ చేస్తుంది. అండర్ స్కోర్ మనకి A to Z నుంచి క్యాపిటల్ A నుంచి స్మాల్ Z వరకు 0 to 9 నుంచి అండ్ అండర్ స్కోర్ వేరియబుల్స్ అనేవి ఈ విధంగానే క్రియేట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. స్టూడెంట్ నేమ్ కిరణ్. క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా కంటైన్ చేయొచ్చు అండి వేరియబుల్లో. ఓకేనా? క్యాపిటల్ లెటర్స్ అయినా స్మాల్ లెటర్స్ అయినా వేరియబుల్ నేమ్స్ కింద రాయొచ్చు. ఓకేనా? ఇది అలౌ చేస్తుంది. ఆల్ఫా న్యూమరిక్. ఆల్ఫా న్యూమరిక్ కూడా వేరియబుల్స్ కంటైన్ చేస్తుంది. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఇక్కడ నాకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. న్యూమరిక్ స్టూడెంట్ నేమ్ 2 కిరణ్ 2. ఇలా ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ కూడా ఇవ్వచ్చండి. ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ ఇవ్వచ్చు. బట్ ఈ న్యూమరిక్ అనేది స్టార్టింగ్ ఉండకూడదు. స్టార్టింగ్ లెటర్ అనేది వేరియబుల్స్ లో న్యూమరిక్ అనేది కంటైన్ చేయదు. సో వాళ్ళు ఇవ్వాలని ట్రై చేస్తే అది తీసుకోదు. క్లియర్ అండి? నెక్స్ట్ పాయింట్. అండ్ అండర్ స్కోర్. సో ఆల్రెడీ అండర్ స్కోర్ అయితే ఇచ్చాం మనం. అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఆల్ఫా న్యూమరిక్ అండర్ స్కోర్ ఈ 3 కంటైన్ చేస్తుంది కదండి. ఓకే దా. నెక్స్ట్ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. నేమ్ 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 3 నేమేనండి. బట్ దీస్ ఆర్ 3 డిఫరెంట్ వేరియబుల్స్. నేమ్ 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 అయినప్పటికీ ఈ 3 కూడా 3 డిఫరెంట్ వేరియబుల్స్ అండి. కేస్ సెన్సిటివ్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు పైథాన్. నేమ్ ఈక్వల్ టు పైథాన్. ఓకేనండి? నేమ్ ఈక్వల్ టు పైథాన్ 3. నేమ్ ఈక్వల్ టు పైథాన్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 3 వేరియబుల్స్ కూడా డిఫరెంట్ వేరియబుల్స్ అండి. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ చేసుకుంటున్నా. ప్రింట్ నేమ్ అని చెప్పి రాస్తున్నా. సో ఇక్కడ నేను వేరియబుల్ ని ప్రింట్ చేసుకుంటే ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. టు డిస్ప్లే ద
టు డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసుకోవడానికి ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ నేను ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో ఒక వేరియబుల్ ఇచ్చా, నేమ్ అనే వేరియబుల్ ఇచ్చా. ప్రింట్ స్టేట్మెంట్ లో నేమ్ అనే వేరియబుల్ ఇచ్చా. సో వేరియబుల్ ఇవ్వడం వల్ల ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్ నాకు ఏం డిస్ప్లే అవుతుంది? సో అవుట్పుట్ నాకు పైథాన్ క్యాపిటల్ లెటర్స్ లో ఉన్న పైథాన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అర్థమైంది కదండి? మీరు ఏ విధంగా వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ వేరియబుల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసుకునేటప్పుడు ఆ వేరియబుల్స్ అనేవి యాజ్ టీజ్ గా అయితే ప్రింట్ స్టేట్మెంట్ లో రాయాలండి. మీరు పైథాన్ 3 అనే వాల్యూని డిస్ప్లే చేయాలనుకుంటున్నప్పుడు వేరియబుల్ ఏ విధంగా డిక్లేర్ చేసుకుందో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. క్లియర్ అండి? అండ్ నెక్స్ట్ పాయింట్, ది రిజర్వ్డ్ వర్డ్స్ keywords cannot be used naming the variable. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయండి. ఈ కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్ వర్డ్స్. ఈ కీవర్డ్స్ ను మనం వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. ఈ కీవర్డ్స్ అనేవి వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఆ కీవర్డ్స్ ఏంటో చూద్దాం. అబ్జర్వ్ చేయండి. రిజర్వ్ కీవర్డ్స్ ఇవేనండి. 36 కీవర్డ్స్ ఉన్నాయండి. ఫాల్స్, నన్, ఫర్, ఇన్, ఇస్, లాంబ్డా, నాట్, ఇఫ్, ఎల్స్, ఎల్ఇఫ్, డిలేట్, అసింక్రోనస్, రిటర్న్, రైజ్, ఈల్డ్, ఇలా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో 36 కీవర్డ్స్ అయితే ఉన్నాయండి. ఈ కీవర్డ్స్ అనేవి వేరియబుల్ నేమ్స్ కింద మనమైతే యూజ్ చేయకూడదు. ఈ కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ దట్ హ్యావ్ స్పెషల్ మీనింగ్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ 36 కీవర్డ్స్ కి స్పెషల్ మీనింగ్ అనేది రిజర్వ్ చేశారండి, ఈ రిజర్వ్డ్ వర్డ్స్ కి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఒకసారి ఈ కీవర్డ్స్ ని వేరియబుల్స్ కింద తీసుకుందాం. మనకి ఎర్రర్ వస్తుందండి. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఈక్వల్ టు 1 2 3 4 ప్రింట్ ఇఫ్. మీరు అబ్జర్వ్ చేయండి, నేను వేరియబుల్ నేమ్ అనేది పైథాన్ లో ఉన్న రిజర్వ్ కీవర్డ్ అనేది తీసుకున్నా. నాకు ఆటోమేటిక్ గా ఎర్రర్ అనేది చూపించేస్తుంది. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రిజర్వ్ కీవర్డ్స్ ని వేరియబుల్స్ కింద అయితే ఇవ్వకూడదు. ఒకవేళ అలా ఇచ్చినట్టయితే ఎర్రర్ వస్తుందండి. ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా చూడండి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది. లైన్ 14. సో లైన్ 14 లోనే కదండి పైథాన్ లోనే రిజర్వ్ కీవర్డ్ వేరియబుల్స్ కింద యూజ్ చేసాం. అందుకనే మనకి ఎర్రర్ చూపిస్తుందండి. ఈ విధంగా వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయకూడదు. సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనకి పైథాన్ లో ఒక వేరియబుల్ ని ఎలా క్రియేట్ చేయాలంటే మీనింగ్ఫుల్ గా క్రియేట్ చేయాలి. ఫస్ట్ థింగ్, మీనింగ్ఫుల్ గా వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. నెక్స్ట్, ఈ వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ అంటే A to Z లో ఉన్న ఏదో ఒక లెటర్ అయినా ఉండాలి, అండర్ స్కోర్ అయినా ఉండాలి. వేరియబుల్ నేమ్ అనేది నెంబర్తో అయితే స్టార్ట్ అవ్వకూడదు. ఇలా టు నేమ్ లేకపోతే ఫస్ట్ నెంబర్. సో ఇలా నెంబర్ అనేది వేరియబుల్ స్టార్టింగ్ లో అయితే ఇవ్వకూడదు. ఓకేనా అండి? అండ్ వేరియబుల్స్ అనేవి ఆల్ఫాబెట్స్ కంటైన్ చేస్తుంది. ఆల్ఫాబెట్స్ తో పాటు న్యూమరిక్ అండ్ అండర్ స్కోర్, ఈ 3 కంటైన్ చేస్తుందండి వేరియబుల్స్ కి. ఓకేనా? వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. రిజర్వ్డ్ కీవర్డ్స్ అనేవి వేరియబుల్స్ కింద యూజ్ చేయకూడదు. క్లియర్ కదండి? అండ్ వేరియబుల్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ కేసెస్ అనేవి ఉంటాయి. వేరియబుల్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ కేసెస్. ఇందులో ఫస్ట్ కేస్ వచ్చేసరికి క్యామెల్ కేస్, సెకండ్ వన్ స్నేక్ కేస్, థర్డ్ వన్ పాస్కల్ కేస్. స్నేక్ కేస్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారండి. వేరియబుల్ నేమ్స్ డిఫైన్ చేసేటప్పుడు, ఫంక్షన్ నేమ్స్ డిఫైన్ చేసేటప్పుడు, క్లాస్ నేమ్స్ డిఫైన్ చేసేటప్పుడు ఈ స్నేక్ కేస్ అయితే యూజ్ చేస్తారండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది కదండి. ఈ స్టూడెంట్ నేమ్ వేరియబుల్ ఎలా ఉందో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ స్టూడెంట్ నేమ్ టోటల్ నేమ్ అంతా కూడా
స్మాల్ లెటర్స్ కంటైన్ చేసిందా? స్మాల్ లెటర్స్. అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయా? క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయా? స్మాల్ లెటర్స్ అయితే ఉన్నాయి. వర్డ్ కి మధ్యన అండర్ స్కోర్ అయితే ఇవ్వాలి. వర్డ్ కి మధ్యన అండర్ స్కోర్ ఇవ్వాలి. అండ్ వేరియబుల్ నేమ్ అనేది కంప్లీట్ స్మాల్ లెటర్స్ కంటైన్ చేయాలి. దీన్ని మనం స్నేక్ కేస్ అంటామండి. దీన్ని మనం స్నేక్ కేస్ అంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక వేరియబుల్ ని డిఫైన్ చేస్తున్నా. సెకండ్ పర్సన్ నేమ్ ఈక్వల్ టు రాజు. వర్డ్ కి మధ్యన అండర్ స్కోర్ ఉంది కదండి. వర్డ్ కి మధ్యన అండర్ స్కోర్ అయితే ఉంది. వేరియబుల్ అన్ని కూడా వేరియబుల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా స్మాల్ లెటర్సే కదండి. స్మాల్ లెటర్సే కదా. లోయర్ కేసే కదండి. ఈ విధంగా ఉంటే గనక దీన్ని మనం స్నేక్ కేస్ అంటాం. వేరియబుల్ కేసులో వర్డ్ కి మధ్యన అండర్ స్కోర్, వర్డ్ లో ఉన్న ప్రతి లెటర్ స్మాల్ లెటర్స్ ఉంటే గనక స్నేక్ కేస్ అంటాం. ఈ స్నేక్ కేస్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తామండి. ఓకేనా. మరి వాట్ అబౌట్ క్యామెల్ కేస్? క్యామెల్ కేస్ గురించి కూడా తెలుసుకుందాం. వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు క్యామెల్ కేస్ అనేది మోస్ట్లీ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారండి. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్యామెల్ కేస్ అంటే సెకండ్ పర్సన్ నేమ్. సెకండ్ పర్సన్ నేమ్ ఈక్వల్ టు పైథాన్ లైఫ్. దీన్ని మనం క్యామెల్ కేస్ అంటారండి. అంటే వర్డ్ కి మధ్యన ఎక్కడ అండర్ స్కోర్ అనేది యూజ్ చేయకూడదు. అండ్ వర్డ్ లో సెకండ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అయి ఉండాలి. అంటే ఇక్కడ మనకి 3 వర్డ్స్ ఉన్నాయి. సెకండ్ పర్సన్ నేమ్. ఈ 3 వర్డ్స్ లో కూడా ఎక్కడ కూడా అండర్ స్కోర్ అనేది ఇవ్వకూడదు. అండ్ సెకండ్ వర్డ్ నుంచి సెకండ్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఇవ్వాలి. ఆ తర్వాత ఎన్ని వర్డ్స్ ఉన్నా సరే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ అయితే ఇవ్వాలి. ఈ వే ఆఫ్ ని క్యామెల్ కేస్ అంటారండి. ఈ వే ఆఫ్ అప్రోచ్ ని క్యామెల్ కేస్ అంటారు. వాట్ అబౌట్ పాస్కల్ కేస్? పాస్కల్ కేస్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ ని డిఫైన్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి వర్డ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. సెకండ్ పర్సన్ నేమ్ ఈక్వల్ టు సెకండ్ పర్సన్ నేమ్ ఈక్వల్ టు కిరణ్. ఈ వే ఆఫ్ అప్రోచ్ అనేది జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారండి. జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీరు వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకునేటప్పుడు పాస్కల్ కేస్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనండి. సో ప్రజెంట్ మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కాబట్టి పాస్కల్ కేస్ గురించి క్యామెల్ కేస్ గురించి అయితే అనవసరం. ఓకేనా. మీరు ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు స్నేక్ కేస్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. వేరియబుల్ నేమ్స్ అనేవి డిఫైన్ చేసేటప్పుడు స్నేక్ కేస్ అనేది అయితే యూజ్ చేయాలండి. క్లియర్ కదండి. సో స్నేక్ కేస్ అనేది వర్డ్ కి మధ్యన అండర్ స్కోర్ ఇవ్వాలి. కంప్లీట్ వేరియబుల్ అనేది లోయర్ కేసులోనే ఉండాలి. క్లియర్ అండి. సో ఇది ఒక శాంపిల్ డెమో మాత్రమేనండి. ఓకేనా. సో మనకి ఇది ఒక శాంపిల్ డెమో మాత్రమే. సో ఇంకా ఈ వేరియబుల్స్ టాపిక్ అయింది కాబట్టి అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ని ఎలా మనం డిఫైన్ చేస్తాం, అండ్ డేటా కన్వర్షన్ ఎలా ఉంటుంది, టైప్ కన్వర్షన్ ఎలా ఉంటుంది, ఇలా చాలా టాపిక్స్ అనేవి ఉంటాయి. సిలబస్ లో ఉన్న టాపిక్స్ అనేవి ఒకసారి చూడండి. చాలా టాపిక్స్ ఉంటాయండి. సో మనకి లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత క్విజ్ సెక్షన్ ఉంటుందండి. ఓకేనా. ఇట్లా కోడింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామో ఆ టాపిక్స్ రిలేటెడ్ గా కొన్ని కోడింగ్ ఎక్సర్సైజెస్ అనేవి టాస్క్ కింద ఇస్తాం అన్నమాట. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ స్టేట్మెంట్, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ యువర్ నేమ్. సో ఇది పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ డే క్లాస్ కి అటెండ్ అయ్యేటప్పుడు ఈ టాస్క్లు అనేవి కంప్లీట్ చేయాలండి. ఓకేనండి. సో అలాగే పైథాన్ కీవర్డ్స్ గురించి, వేరియబుల్స్, డిక్లేర్ 2 వేరియబుల్స్, one storing an integer and another storing a string, print their values. సో ఇలా కోడింగ్ ఎక్సర్సైజెస్
టాస్క్లు అండి. సో టాస్క్లు అనేవి ఇస్తాం అన్నమాట. ఈ విధంగా క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఓకేనండి. సో మీకు లైవ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత డౌట్ సెక్షన్ అనేది ఉంటుందండి. లైవ్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత డౌట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న టాపిక్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనండి. సో థియరీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఓకేనండి, ప్రిపేర్ అవ్వడానికి నోట్స్ నోట్స్ పీడిఎఫ్ ఈ రెండు షేర్ చేస్తాం అండి. ఓకేనా. వీటితో పాటు డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎవ్రీడే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కూడా షేర్ చేస్తాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి షేర్ చేస్తాం. అండ్ టాస్క్లు కూడా షేర్ చేస్తాం. ఈ టాస్క్లు అనేవి నెక్స్ట్ డే సెక్షన్స్ కి అటెండ్ అయ్యేటప్పుడు కంప్లీట్ చేయాలండి. చాలా సింపుల్ టాస్క్లు అండి. ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వాటి రిలేటెడ్ గానే ఉంటే బేసిక్స్ వస్తే గనక మీకు అడ్వాన్స్ టాపిక్స్ చాలా ఈజీ అవుతాయండి. సో ఓకేనండి. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఏ డొమైన్స్ కి ఎలిజిబుల్, మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటున్నారు. ఓకేనా. మన కోర్స్ అనేది కంప్లీట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంప్లీట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఏ డొమైన్స్ కి మీరు ఎలిజిబుల్ అంటే ప్రజెంట్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వేరియస్ డొమైన్స్ లో యూజ్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్రెస్ట్ అనేది డేటా సైన్స్ వైపు ఉంటే గనక మీరు ఖచ్చితంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ఓకేనా. సో డేటా సైన్స్ లో కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనండి. అండ్ డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నా మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రావాలి. ఓకేనండి. పైథాన్ వెబ్ డెవలపర్ జాంగో వెబ్ డెవలపర్ లో కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకేనా. వెబ్ డెవలప్మెంట్ లో కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకేనా. ఇవే కాకుండా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, మిషన్ లెర్నింగ్ లో, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సో ఇలా వేరియస్ డొమైన్స్ లో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారు. మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎక్స్పర్టైజ్ లెవెల్ కి రీచ్ అయ్యారంటే సో తర్వాత అడ్వాన్స్ టాపిక్స్ అనేవి మీకు చాలా ఈజీ అవుతాయండి. ఓకేనా. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్స్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. అండ్ డొమైన్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. నాన్ ఐటీ వాళ్ళు నేర్చుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఎవరైనా ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరి వన్. డెమో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.